ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బేతుపల్లి గ్రామంలో 37 మంది పేద కుటుంబ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. 10 సంవత్సరాల పాలనలో పేదలకు సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని నిరీక్షిస్తుంటే పేదల కోసం ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కలను ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా కుంటుపడకుండా ప్రకటించిన ప్రతి ఒక్క పథకం కూడా ఒకరోజు ముందో వెనుక అయినా కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ఈరోజు అత్యంత మంచి ప్రోగ్రాం ఏంటంటే, గర్వకారణమైనది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు. గత 10 సంవత్సరాల్లో ఒక్కరికొక ఇల్లు రాలేదు ఈ ఊళ్ళో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇప్పటి వరకు రాలేదు. అది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి అవ్వడము, ముఖ్యంగా మన నియోజకవర్గం అవ్వడము మన అదృష్టం. ఎందుకంటే ఆయనకు మన స్థితిగతులన్నీ తెలుసు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ మన కష్ట సుఖాలన్నీ తెలుసు కనుక ఆయన ఖచ్చితంగా మనకి ఇప్పుడు 3500 ఇల్లు అందరితో సమానంగా ఇచ్చినా కూడా మాది ఎస్సీ నియోజకవర్గము, మాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఇల్లు లేవు అని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే, ముందు ఇవి కట్టుకోండి అమ్మా, కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు కొంచెం ఎక్కువే ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. కనుక మీరు చేయాల్సిందంతా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో రాలేదు అని ఎవ్వరు కూడా నిరాశపడవద్దు. ఎందుకంటే 100 మంది ఉంటే 100 మందికి ఫస్ట్ లిస్ట్లోనే ఇవ్వలేము. ఇప్పుడు ఒక 37 మందికి ఇచ్చాం, నెక్స్ట్ లిస్ట్లో ఇంకా ఇస్తాం, ఆ తర్వాత ఇంకా ఇస్తాం. అట్లా మొత్తం మనము మన పదవీ కాలం అయ్యే లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట ఉండదు, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అలాగే ఇంకా మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ చెప్పారు, ఎంపీడీఓ గారు చెప్పారు, హౌసింగ్ ఏఈ గారు చెప్పారు. ఆ సూచనలు అనుసరించి చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ కట్టేసుకుంటే మనకు ఆ డబ్బులు సరిపోవు, పైగా బిల్లు కూడా శాంక్షన్ అవ్వకపోవచ్చు. కనుక 600 అడుగులు మాత్రం మించకుండా 400 అడుగులకు తగ్గకుండా మీరు కట్టుకోండి. పైగా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ విధంగా కట్టుకుంటే మీకు ఎటువంటి ఇది అబ్జెక్షన్ ఉండదు. ఏ డౌట్లు ఉన్నా కూడా నిత్యం వారు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు, మేము ఉంటాము.